నా పేరు ప్రకాశం సార్. ఎన్ని బస్తాలు ఉన్నాయి మీకు? నాయి 12 ఎకరాల రోడ్లు ఉన్నాయి సార్. 12 ఎకరాలు. ఆ, మొత్తం బస్తాలు పాడైపోయినాయి, చినిగిపోయినాయి, పట్టాలని చినిగిపోయినాయి. అప్పులు తెచ్చుకున్న వాళ్ళందరూ బీకిలాడుతుర్రు, ఆ పెట్టుబడి వాళ్ళందరూ అడుగుతుర్రు. ఎంత పెట్టుబడి పెట్టినా? ఇప్పుడు 5 లక్షలు పెట్టిన సార్. 5 లక్షలు 6 లక్షలు పెట్టిన నేను. వస్తుందా మరి రుణమాఫీ, రైతు బంధు? రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఒకసారి వేసిన ఒక ఎకరానికి వేసిన సార్, ఒక ఎకరానికి వేసిన మొత్తం వేస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు నెల ముందుగా పడేది సార్ అన్ని. ఒడ్ల పైసలు కూడా ఎమ్మడ వచ్చినాయి. ఒడ్ల పైసలు వచ్చేది, ఎమ్మడెమ్మడి ఒడ్డు పోయేది. ఏది లేదు, ఎక్కలేదు. మేము చచ్చిపోయే కాలం ఉంది. ఈ కాలం ఎండకు మాకు ఈ దుమ్ముకు గోకి గోకి చేస్తున్నాం. ఏముంది సారు, మాకు అన్ని బాధలే ఉన్నాయి. కరెంటు 3 గంటలకు కట్ చేసింది సారు. ఇప్పుడు ఆశంకి మొత్తం 3 గంటలకు కట్ చేసిన కరెంటును. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు వచ్చేది, అన్ని నిండా ఉండేది కరెంటు. ఇప్పుడు మొత్తం ఏది లేదు. వడ్లు వేయకుంటే మేమేట బతకాల సారు. మా సౌడ పొలాలు సారు. అలా జొన్నలు అలికిన పండే, గొజ్జలు అలికిన పండే, ఒట్టి తునుకలు అలికిన పండే సార్. అలా ఏవి పండే మాకు, ఏవి పండే. మరి సన్నొడ్లు ఉన్నాయి, దొడ్డొడ్లు ఉన్నాయి సారు. 2 ఒడ్లు ఉన్నాయి, ఒకటి కాదు. బీపీట్లు ఉన్నాయి, ఆరన్నాలు ఉన్నాయి, దొడ్డొడ్లు ఉన్నాయి. 3 రకాలు పెట్టినాం సారు. మేము ఏం చేయాలి సార్, ఎట్లా బతకాలి? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా సార్. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వాలు మంచిగా వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఏది చక్కగా లేదు సార్. మాకు ఒడ్లు దమ్మ లారీలు వచ్చినాయి, లారీలు పోయేది, వస్తూనే ఉండేది. ఒక్క లారీ వస్తలే, వచ్చిన లారీ కూడా చక్కగా ఆడ తీసుకుంటలేరు. అని ఆడ 3 రూపాయలు అంటారు, బస్తకి 5 రూపాయలు అంటారు సారు. కిలోన్నర కట్ చేస్తున్నారు సార్ బస్తకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలని గెలిపిస్తారు సార్. అందరు ఆడవాళ్ళకు బస్సు కిరాయి మాపైతుందని గెలిపించారు సార్. ఆడవాళ్ళు అందరు వేసారు సార్ ఓట్లు అని. మా ఎమ్మెల్యే గారు ఇటు వచ్చి ఏం చేస్తుండ్రు, అన్నిటికీ చేస్తాను సార్. అన్నిటికి వస్తున్నట్టు ఇటెంకాలు వస్తలేడు సారు. మొత్తమే ఆ ఎమ్మెల్యే టెంకాలు వస్తలేడు, ఏది చేస్తలేడు సారు. ఏ అధికారాలు వస్తారు సార్? వాళ్ళ కాడ ఉంటే చాలు. ఓటు అని ఓటు వేసాక సపోర్ట్ అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు సారు. సర్పంచ్ ఏం చేస్తాడు సార్? సర్పంచ్ ఆయనకి అగ్గిత పెట్టుకుని ఆడి ఆయన బొర్రకాడ గొర్రకాని ఉంటాడు సార్. సర్పంచ్ ఏం చేస్తాడు సారు? ఆయన నవ్వులు పెడతాడా? ఈ అవతారం ఎత్తిచ్చి మమ్మల్ని కోటి పడిగలు ఎత్తిస్తుండ్రు, కోటి కష్టాలు పెట్టిస్తుండ్రు. ఎందుకు చేసిండ్రు ఇట్లా? మేము పెట్టమన్నా మా బిడ్డ తక్కువ చేయపోయిండు. తక్కువ చేస్తే అందరు నీకు అవకాశం ఉండు, నీకు వేస్తేందుకు, పోతేందుకు, పెడితేందుకు నీకుండు. అది అండ లేకుండా ఇండ లేకుండా ఆడలో పెట్టివి, అంత ఆగం చేస్తేవి. ఆ సాగులో మొత్తం ఆగం చేస్తేవి. ఏం పద్ధతి ఉందా? పావులు ఉందా? మేము కష్టపడి ఇప్పుడు చెమటలు వచ్చి కారుకుంటా ఈడ ఉండి పాడు చేస్తుంటివి. ఉన్నాయి. ఏమో ఎన్ని బస్తాలు ఉన్నాయి? 60 బస్తాలు. మాదా ఏమో బిడ్డ, నాకెవరిక రాసిన వాళ్ళకి ఎరక. ఏమంటారు మరి? వర్షాలు పడితే ఎట్లా మరి పరిస్థితి? మరి పరిస్థితి ఏం గిట్లా ఉన్నది, ఆగమాగం ఉన్నది బిడ్డ. లారీలో పంపించి మమ్మల్ని మటుకు బయట వేయాలి. ఇక మళ్ళీ బుద్ధి చెప్పుకుంటాం మేము. కానీ బతికితోళ్ళు ఉంటే బుద్ధి చెప్పుకుంటాం, కానీ మాకు మటుకు బయట వేయండి. ఎప్పుడు ఇదే కోసం? ఎప్పుడు ప్రతి సంవత్సరం లేదు నాయన. నాలుగు ఏం లేదు. గింజ వద్దకుండా కొంటామంటుండు కదా. ఏమంటే కొంటాడు ఊకుంటాడు. అది కాదు, ఇది పోదు. అంతేనా? ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడే ఇంకా అటో ఇటో మొండికి మొట్ట అన్నట్టు మాకు దండిగానే ఉన్నది. దండిగానే ఉంది, కానీ ఇంత కష్టమైతే రాలే బిడ్డ. ఎందుకు బస్సులలో ఏమైనా కొట్టాటలు గిట్ల అవుతున్నాయా? అమ్మో, మేము పోతే వాళ్ళు కొట్టుకుంటారు. మేము ఎందుకు పోతాము? మేము ఏడాదికి ఒకసారి కూడా పోము. ఎట్లా వస్తుంటారా మరి అధికారులు ఇట్లా వచ్చి చెక్ చేస్తారా? అధికారులు ఇట్లా వచ్చి చెక్ చేస్తుంటారా? ఇది ఏం చేస్తారో బిడ్డ, నేను పోను. బాగా పోను. కొంతమంది ఎవరు వస్తారు, ఎవరు పోతారు. ఏం చేయ ఆగమాగం అడిమాడి. ఏ అసాములు వస్తారో, ఏ సాగుకారులు వస్తారో, ఎవరు వస్తారో. లారీలు వచ్చి అట్లా నిలబడితే రోజు ఒక లారీ వస్తుంది, అవి ఎత్తారు, అది పోదు, ఇది కాదు.
అట్లా ఎన్ని ఉన్నది. సంవత్సరాల నుంచి అది చేస్తున్నాను అనుభవం ఎన్ని సంవత్సరాల అనుభవం మేము చేస్తూనే ఉన్నాం. మేము మా ఏజ్ వచ్చిన కాడికి వెళ్ళి చేసుకుంటూనే ఉన్నాం. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అమ్మో అప్పుడు మేము ఈ పానకలు లేకుంటే గాలికి పట్టుకొని అమ్ముకున్నాం, కానీ ఈ కష్టం అయితే రాలేదమ్మా. అప్పుడే బాగుందంట అప్పుడు కష్టమే మంచిగా ఉంది.